వైసీపీ హయాంలో కాపులకు అన్యాయం జరిగిందన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. సీఐ నాగరాజుకు డబ్బు మతమెక్కి సాయి కృష్ణను చంపాడని ఆరోపించారు. సీఐ నాగరాజుకు కోట్ల రూపాయల ఆస్తులున్నాయన్నారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందన్నారు. నేను కాపులకు రిజర్వేషన్లు ఇవ్వను అని ఎక్కడ ప్రకటించాడు? పెద్దాపురమా, జగ్గంపేట, పిఠాపురమా? జగ్గంపేటలో ప్రకటించాడు. ఒక్క కాపోడు నోరెత్తాడండి. ఎందుకు నోరెత్తలేదు? మీరు దేనికి నోరెత్తలేదు అంటున్నాను. మీకు నోళ్ళు పడుకొని ఆ వేళ ఆడికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎక్కడున్నాయి? ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఎక్కడున్నాయి ఆస్తులు? ఏంటి మేము చెప్పామన్నా వాడిని? వాడు కొవ్వెక్కిపోయి ఉన్నాడు, మదం ఎక్కిపోయి ఉన్నాడు ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్. వాడికి ఎంత ఆస్తులు అంటే, ఆస్తులన్నీ చూస్తానంటే వాడికి పొగరమాట. ఎందుకో ఒక కుటుంబంలో ఒక అబ్బాయి, దాని మీద ఎవరికి దృష్టి ఉంటుందండి? పోని పలానా ఎమ్మెల్యే చెప్పాడు, తెలుగుదేశం ఎమ్మెల్యే చెప్పాడు, ఇతను టార్గెట్ చేయమన్నారని మీరేమైనా చెప్పగలరా? చెప్పండి. న్యాచురల్గా వాడు ఇప్పుడున్న సర్కిల్ ఇన్స్పెక్టరు చాలా కరప్టెడ్, వరస్ట్ ఫెలో. ఊరేగింపులు జరుపుతారా? డబ్బులెట్టు ఊరేగింపులు చేసుకున్నాడా? ఆడు బామ్మరిది పేరుని ఈవేళ సుమారు 50-60 కోట్లు వేస్తుంది. ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు దాస్తుంటుందా? అంటే అది మదం ఎక్కిపోయి చెప్పాడు ఆ కుర్రోడిని. వాడు డబ్బు చచ్చిపోతే నాకేం పర్వాలేదు అనేటువంటి ఆలోచనతో చేశాడు. అనుభవిస్తాడు. ఇప్పుడు జైలుకి వచ్చాడు.